హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఒకవేళ స్కూల్ లేదా కాలేజ్ చదువుతుంటే మీరు పక్కా ఎన్ఎస్ఎస్ లేదా నేషనల్ సర్వీస్ స్కీమ్ అనే పేరైతే పక్కా వినుంటారు. మీ కాలేజ్ లేదా స్కూల్లో మీరైతే ఎన్ఎస్ఎస్ పోస్టర్లు చూసినప్పుడు లేదా మీ సీనియర్లు ఎన్ఎస్ఎస్ బ్యాడ్జ్ వేసుకున్నప్పుడు అయితే మీకు అనిపించి ఉండొచ్చు ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి, ఎన్ఎస్ఎస్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎన్ఎస్ఎస్ వల్ల నాకు ఏమైనా లాభం ఉందా అని అయితే మీకు ఎప్పుడైనా అనిపించి ఉండొచ్చు. అసలు ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి, లేదా ఎన్ఎస్ఎస్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎన్ఎస్ఎస్ వల్ల మనకి ఏమైనా లాభం ఉందా అని అయితే మీకైతే అనిపించి ఉండొచ్చు. ఈరోజు వీడియోలో అయితే మనం ఎన్ఎస్ఎస్ గురించి చాలా స్పష్టంగా అండ్ క్లియర్గా అసలు ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి, ఎన్ఎస్ఎస్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఈ యాక్టివిటీస్ వల్ల మీకు ఏమైనా మీ ఫ్యూచర్లో మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందా అనే దానిపైన అయితే మనమైతే ఈరోజు మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. అసలు ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? ఎన్ఎస్ఎస్ అయితే 1969లో అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వచ్చేసి అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్. స్టూడెంట్స్ కేవలం క్లాస్ రూమ్కే పరిమితం కాకుండా బయటి ప్రపంచంలో జరిగే సమస్యలను దాన్ని ఎలా పరిష్కరించాలో అనే దాన్ని అయితే ఎన్ఎస్ఎస్ అయితే మనకు నేర్పిస్తుంది. ఎన్ఎస్ఎస్ మోటో వచ్చేసి అయితే నాట్ మీ బట్ యూ, నా కోసం కాదు నీ కోసం. మన చుట్టూ ఉన్న ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే మన నిజమైన ఎదుగుదలకి అర్థం అని చెప్పేది అయితే ఎన్ఎస్ఎస్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి వచ్చే ఒక డౌట్, ఒక వాలంటీర్గా నేను ఏం చేయాలి? యాజ్ ఏ వాలంటీర్ మన ఎన్ఎస్ఎస్లో అయితే చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితే అవుతాయి, హెల్త్ క్యాంప్స్ అవుతాయి, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్ అయితే, స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్స్ అవుతాయి, ఎక్సెట్రా. అయితే చాలా దగ్గరలో ఉన్న గ్రామాల్లోకి వెళ్ళైతే మనం అయితే వాళ్ళకి చదువు చెప్పడం లేదా పేద పిల్లలకు హెల్ప్ చేయడం అనేది అయితే ఎన్ఎస్ఎస్లో ఉంటుంది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా ఉన్నప్పుడు అయితే మెయిన్ వచ్చేసి అయితే ఎన్ఎస్ఎస్ క్యాంప్స్. ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్లో వచ్చేసి అయితే మనమైతే 7 days ఒక గ్రామానికి అయితే వెళ్తాం. ఆ గ్రామాన్ని మనం దత్తగా తీసుకొని అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని మనమైతే సాల్వ్ చేస్తాం. అక్కడ ఉన్న ప్రజలని ఏమేమి ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులను దూరం చేయడమే మన ఎన్ఎస్ఎస్ లక్ష్యం. అండ్ ఎన్ఎస్ఎస్ క్యాంప్లో ఉన్నప్పుడు అయితే లాస్ట్ డే, ఓ మై గాడ్, క్యాంప్ ఫైర్ అయితే అవుతుంది. చాలా క్రేజీగా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీకు జీవితాంతం మర్చిపోకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు అనిపించచ్చు, అన్న మాకు ఎన్ఎస్ఎస్ గురించి చెప్తుండు, ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయితే ఏంటి లాభం మాకి అనేది అయితే అది ఇటని చెప్తా. డోంట్ వరీ. మీరు ఒకవేళ ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి మినిమం 120 hours వర్క్ చేసి ఇంకా 7 days స్పెషల్ క్యాంప్ కానీ చేస్తే మీకైతే గవర్నమెంట్ తరఫున నేషనల్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇదైతే మీరైతే మీ రెజ్యూమ్లో రేపటి నాడు ఇంటర్వ్యూస్ లేదా ఇంటర్న్షిప్లో అయితే మీరైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మీ రెజ్యూమ్కి అయితే చాలా పెద్ద ప్లస్ పాయింట్. చాలా యూనివర్సిటీస్లో అయితే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి అయితే క్రెడిట్స్ అయితే వస్తాయి. డిగ్రీ స్టూడెంట్స్కి అయితే ఈ క్రెడిట్స్ అంటే ఏంటో చాలా మంచిగా తెలుసు. మీరు ఒకవేళ ఎన్ఎస్ఎస్లో ఉంటే మీరు ఒక 10 మందిలో ఎలా మాట్లాడాలో, ఒక ప్రోగ్రామ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో, ఆ ప్రోగ్రామ్ని ఎట్లా మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలో అనేది అయితే మీరు నేర్చుకుంటారు. మీకైతే లీడర్షిప్ స్కిల్స్ అయితే మీరైతే నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క యాక్టివిటీస్లో చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తారు. చాలా యాక్టివ్గా ఉన్న వాలంటీర్స్కి అయితే మనకి ఎన్ఎస్ఎస్లో అయితే నేషనల్ క్యాంప్స్ అయితే జరుగుతాయి, దానికైతే సెలెక్ట్ అయితే అవుతారు. ఇంకోటి వచ్చేసి అయితే మన ఎన్ఎస్ఎస్లో ఉన్నప్పుడు మనం రిపబ్లిక్ డే పరేడ్కి అయితే మనం అయితే సెలెక్ట్ అయితే అవుతాం. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, ఎన్ఎస్ఎస్లో ఎలా జాయిన్ అవ్వాలి? ఎన్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం చాలా సింపుల్. ఎట్లా అంటే ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ప్రతి ఒక్క కాలేజీలో అయితే ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని అయితే పెడతారు. లైక్ ఎన్ఎస్ఎస్ ఓరియంటేషన్ డే అని అయితే పెడతారు. ఆ ఓరియంటేషన్ డేకి అయితే మీరు పక్కా వెళ్ళాల్సిందే. ఎన్ఎస్ఎస్ ఓరియంటేషన్ డే రోజు మీరు ఎవరెవరైతే అక్కడ అటెండ్ అవుతారో అక్కడ మీకైతే కొన్ని ఫామ్స్ అయితే ఇస్తారు. లైక్ ఎన్ఎస్ఎస్ జాయినింగ్ ఫామ్స్ అని ఉంటాయి, ఎక్సెట్రా. ఆ ఫామ్స్ నింపినాక మీకైతే ఒక బ్యాచ్ లేదా ఏదో టీషర్ట్ ఏమైనా ఇస్తారు. అప్పుడు మీరైతే ఒక వాలంటీర్గా అయితే మీరు అయిపోతారు. కాలేజ్ అంటే కేవలం పుస్తకాలు చదవడం, ఎగ్జామ్లు రాయడం, పాస్ అవ్వడం అదే కాదు, సమాజానికి ఉపయోగపడే ఒక మంచి వ్యక్తిగా మారడం. అదే అవకాశాన్ని ఇది మీ ఎన్ఎస్ఎస్ అయితే ఇవ్వబోతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో ఏమైనా ఉపయోగపడి ఉంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. అండ్ ఈ వీడియో అయితే మీ కాలేజ్ ఫ్రెండ్స్కి అయితే అందరికైతే షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ అయితే పెట్టండి, నేనైతే మీ కామెంట్స్కి అయితే పక్కా రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది నా కోసం కాదు, నీ కోసమే. మా ఎన్ఎస్ఎస్ మోటో నాట్ మీ బట్ యూ. థ్యాంక్ యూ.